అక్షరం ఈ వారం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. తెలుగు భాషలో అనేక ప్రక్రియలు ఉన్నాయి. ఆ ప్రక్రియలు పద్యం, జానపద గేయం, సామెత, అవధానం, రంగస్థల పద్యాలు, ఇలా అనేక రకాల ప్రక్రియలు తెలుగు భాషలో సుసంపన్నమై ఉన్నాయి. వీటిల్లో పద్యం అనేది మనకే సొంతం, తెలుగువారి సొంతం, మన గర్వకారణం. వేరే భాషల్లో పద్యం అనేది లేదు, అవధానం అనేది కూడా లేదు, అది తెలుగు భాషలోనే ఉంది. అంటే మనకున్న అనేక ప్రక్రియల్లో అంటే తెలుగు పద్యం ఉంది, తెలుగు సినిమా పాట ఉంది, తెలుగు జానపద గేయం ఉంది, అలాగే అవధానాలు ఉన్నాయి, అట్లాగే నానీలు, హైకూలోని కూడా ఈ మధ్యలో కవిత్వంలో భాగంగా అవి కూడా వస్తున్నాయి. సమాజంలో ఉండే మనుషులతోటి మనం తిరిగేటప్పుడు, వాళ్ళతోటి మసిలేటప్పుడు మనం ఏ విధమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉండాలి, ఏ విధమైన నడవడిక కలిగి ఉండాలి, మానవ సంబంధాల గురించి ఎంతో గొప్ప గొప్ప విషయాల్ని ఈ పద్యాల్లో చాలా చాలా చిన్న చిన్న పదాల్లో చాలా సులువుగా చెప్పేశారు ఆ కవులు. మనం ఎవరితో ఎలా సంభాషించాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో, ఏ ఏ ఏ విషయాల్లో ఎలా స్పందించాలో, సంఘం సమాజం ఎలా ఉంటుందో, మనుషుల తత్వాలు ఎలా ఉంటాయి, వీటన్నిటిని పద్యాల్లో చెప్పేశారు. అంటే వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన చాలా విషయాల్ని ఈ పద్యాల్లో చెప్పేశారు. వేమన, సుమతి శతకారుడు, భాస్కర శతకారుడు, వీళ్ళందరూ కూడా శతకం అంటే 100 పద్యాలు వాళ్ళు ఆ పద్యాల్లో చెప్పేశారు. వాటిలో అనేక విషయాలకు సంబంధించి కొన్నిటిని కనుక మనం చూసినట్టయితే శాంతం, దుఃఖం, మానవ సంబంధాలు, కోపం, ఇలా రకరకాల విషయాల మీద వాళ్ళు చెప్పారు. ఇవన్నీ కూడా మనం నిత్యం మనకి ఎదురయ్యేటువంటి పరిస్థితులే. మనకు కోపం వస్తుంది, కోపంలో ఎలా ప్రవర్తించాలి, ఓ శత్రువు ఎదురవుతాడు ఎలా ప్రవర్తించాలి, మిత్రుడితో ఎలా ఉండాలి, ఇవన్నీ మానవ సంబంధాలే. లేదా నీ పై స్థాయిలో ఉండే వ్యక్తులు, నువ్వు పనిచేసే చోట వారితో నువ్వు ఎలాగా మెలగాలి, నీ కింది వారితో నువ్వు ఎట్లా మెలగాలి, ఆ సంభాషణ ఎలా ఉండాలి, నీ తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, గురువులతో ఎలా, ఇవన్నీ మానవ సంబంధాలే. ప్రతి విషయంలోనూ నువ్వు నీ పూర్తి సాంఘిక జీవనం, నీ వ్యక్తిగత జీవనం అన్నీ కూడా మానవ సంబంధాలతో ముడిపడి ఉన్నాయి. హ్యూమన్ రిలేషన్స్ అనే పేరుతోటి మనం దాన్ని ఒక సబ్జెక్టుగా నేర్చుకుంటున్నాం, దాన్ని ఒక విషయంగా, దాన్ని ఒక కార్యక్రమంగా, దాన్ని ఒక కోర్సుగా మనం నేర్చుకుంటున్నాం. ఇవన్నీ మన పద్యాల్లో ఎంత సింపుల్గా చెప్పారు, వాటిల్లో ఉన్నటువంటి విజ్ఞానం ఏంటి, వాటిలో ఉన్న జ్ఞానం ఏంటి, అది మన జీవితానికి ఎలా ఉపయోగపడుతుంది అని తెలుసుకున్నప్పుడు ఈ పద్యం మీద మన గౌరవం పెరుగుతుంది. పద్యాన్ని శ్రద్ధగా వింటాం, అర్థం చేసుకుంటాం, దాన్ని మనం ఆచరణలో పెడతాం, వచ్చే ఫలితాలని మనం పొందుతాం, అవి సత్ఫలితాలు. చిన్నప్పుడు చదివాం, దాన్ని ఏదో కంఠస్థం చేసాం, బట్టి పట్టాం, పరీక్షల్లో రాసేసాం, అయిపోయింది. ఇంత మాత్రమే దాని ప్రయోజనం కాదు. అందుకని ఈ పద్యాలని మీరు నిరంతరం గుర్తుపెట్టుకోవాలి, వాటిని అర్థం చేసుకోవాలి. మీరు ఆయా సందర్భాలకు అనుగుణంగా దాన్ని మీరు అన్వయించుకుని మీ జీవితంలో ఉపయోగించుకోవాలి. ఈ పద్యాలను మరొకరికి చెప్పాలి. రేపు మీ తర్వాత మీ పిల్లలకి కూడా ఈ పద్యాలని మీరు అందించగలిగిన పరిస్థితుల్లో మీరు ఉండాలి. ఇప్పుడు ఇదేదో తెలుగు భాషని కాపాడటం కాదు, మనని తెలుగు భాష కాపాడుతుంది, అది అమ్మ భాష కాబట్టి. అటువంటి అమ్మలా కాపాడే భాష అమ్మ భాష, అమ్మ నేర్పిన భాష అమ్మ భాష. అందులో ఇంత అద్భుతమైనటువంటి పద్య సంపత్తి మనకుంది. వేమన పద్యం తీసుకున్నాం అనుకోండి. చెప్పులోని రాయి చెవిలోని జోరీగా, కంటిలోని నలుసు ఇంటిలోని పోరు, ఇంతింతగాదయ్యా విశ్వదాభిరామ వినురవేమ. ఇందులో ఏమన్నా అసలు క్లిష్టంగా కష్టంగా ఉన్న పదాలు ఏమన్నా ఉన్నాయా? మనం మాట్లాడుకునేనా ఇవన్నీ? తెలుగేనా? ఇది ఏమన్నా సంస్కృతమా, ఉర్దూవా? ఇందులో ఎంత భావం ఉందో చూడండి. చెప్పులోని రాయి అంటే చెప్పులో ఉన్న రాయి, చెప్పులో మీ షూలోనో చెప్పల్స్లోనో ఒక రాయి ఎట్లా ఈ షూస్ వాటిలో వేసుకున్నారు కదా, దాంట్లో వదిన ఒక చిన్న రాయి, గులకరాయి, ఓ ఇసుక రేణువు దూరే అనుకోండి, అందులో పడ్డాయనుకోండి, నడిచేటప్పుడు ఎట్లా ఉంటుంది? అసౌకర్యంగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది. ఎప్పుడు చెప్పులు తీసేద్దామా, ఎప్పుడు ఆ రాయిని అవతల పడేద్దామా, మళ్ళీ చెప్పులు వేసుకుందామా, లేకపోతే అది రాస్తూ ఉంటుంది. అట్లా చెవిలోని జోరీగా మీ అని తిరుగుతుంది అనుకోండి, ఎప్పుడు దీన్ని అవతల తరిమేద్దామా అని అసౌకర్యంగా ఉంటుంది. కంటిలోని నలుసు కంట్లో పడింది అనుకోండి, అది లోపల గరగలాడుతూ అట్లా లోపల ఉంటుంది. దాన్ని ఎప్పుడు నీళ్ళోసి కొట్టి ఆ నలుసుని తీసేసి ప్రశాంతంగా ఉండలేరు, దాన్ని తీసేసేదాకా కదా. ఇంటిలోని పోరు అంటే హ్యూమన్ రిలేషన్స్
ఇవన్నీ ఎలాగ అసౌకర్యంగా ఉంటాయో, అశాంతి కలిగిస్తాయో. వీటిలో పోరంటే తగువులు, కొట్లాట్లు, పోట్లాట్లు, దానివల్ల వచ్చే అశాంతి ఇంత అంతా కాదు. ఇది పద్యం. దీనికి సంబంధించి మీకు ఎవరికైనా మీరు అడగాలనుకున్నవి, అంటే మీకు ఇప్పటికిప్పుడు అడగాలని అనిపించినవి కావచ్చు, లేదా ఎప్పటి నుంచో మీ ఆలోచనల్లో ఉండి ఒక సందేహం ఉండి, ఒక సంశయం ఉండి ఇది అడగాలి అట్లాంటివి ఏమైనా ఉంటే కొన్ని ప్రశ్నల్ని మీరు అడగండి. దాని మీద కొంతసేపు మనం మాట్లాడుకుందాం. హ్యూమన్ రిలేషన్స్ అంటే మానవ సంబంధాలు ఎందుకు తగ్గిపోయాయి? అడిగింది మానవ సంబంధాలు ఎందుకు తగ్గాయి, ఎందుకు లేవు, ఎందుకు కనపట్లేదు, అలా అంతే కదా. అది కుటుంబం నుంచి మొదలు పెడితే విస్తరిస్తుంది అనమాట. మానవ సంబంధాలు చెప్పాను, రోజువారీగా విస్తరిస్తూ వెళ్తే మనం ప్రపంచ దేశాల దాకా వెళ్ళచ్చు. కుటుంబం అనేది మన తల్లిదండ్రులు ఉన్నారనుకో, పిల్లల్లో వాళ్ళకి ఈ మానవ సంబంధాల పట్ల వాళ్ళకి ఆసక్తిని కలిగించడం, దానివల్ల మనం పొందే ఆనందం ఏమిటో తెలియచెప్పడం, అత్తయ్య, బాబాయ్, మామయ్య, తమ్ముడు, చెల్లెలు వీళ్ళందరి మధ్య ఉండేటువంటి ఒక ఆత్మీయ అనుబంధాన్ని ఎవరు కల్పించాలి? అటువంటి వాతావరణాన్ని కుటుంబంలో తల్లిదండ్రులు కల్పించాలి. ఇంట్లో పెద్దలు ఎవరు ఉన్నారో వాళ్ళు కల్పించాలి. పిల్లలకి చెప్పాలి వాటి గురించి. అలాగ ప్రోత్సహించి వాళ్ళు ప్రోద్బలం చెయ్యకపోతే మానవ సంబంధాలు పలచబడతాయి. ఎవరూ చెప్పకపోతే, ఎవరూ నేర్పకపోతే అవి పలచబడిపోతాయి, కనుమరుగు కూడా అయిపోతాయి. అది కుటుంబ పరంగానే కాదు, అదేవిధంగా సమాజంలోకి వచ్చేటప్పటికి మీరు పనిచేసే ఒక కార్యాలయంలో, ఒక ఆఫీస్లో పనిచేసేటప్పుడు ఎక్కువ మీరు నువ్వు అన్నట్టుగా హ్యూమన్ రిలేషన్స్ డిపార్ట్మెంట్స్, హ్యూమన్ రిలేషన్స్ సెమినార్స్, కాన్ఫరెన్స్లు ఇన్ని మీరు చేస్తారు. దాంట్లో మీకేం చెప్తున్నారు? మీ బాస్తో మీరు ఎలా మెలగాలి, మీ టీమ్మేట్స్తో ఎలా మెలగాలి, మీ సబార్డినేట్స్తో ఎలా మెలగాలి, క్లయింట్స్తో ఎలా మెలగాలి, ఇవే కదా చెప్తున్నారు మీకు. ఈ మానవ సంబంధాలన్నీ మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక అవసరం ఏర్పడింది ఇప్పుడు. ఎందుకు? మానవ సంబంధాలు కనుక సరిగ్గా లేకపోతే అశాంతికి దారితీస్తుంది. అది కుటుంబంలో మానవ సంబంధాలు తల్లిదండ్రుల మధ్య సరైనటువంటి అవగాహన లేకపోతే, అంటే భార్యాభర్తల మధ్య సరైన అవగాహన లేకపోతే అటువంటి కుటుంబం, ఇందాక చెప్పి ఇంటిలోని పోరు ఇంత కాదయా అంటే, పోరు అంటే వాళ్ళు రోజు పోట్లాడుకుంటుంటే అది పిల్లల మీద ప్రతికూల ప్రభావం పడుతుంది. మనం ఏది మాట్లాడుకున్నా మళ్ళీ అక్కడ పద్యం దగ్గరికే వస్తున్నాం అంటే దాని అర్థం వీటన్నిటినీ మనం కోల్పోకూడదు అని చెప్పడం కోసం చిన్నప్పటి నుంచి చెప్పడం. పెద్ద అయ్యాక మీరు అనేక విధాలైన జ్ఞానాన్ని పొంది మీకుండేటువంటి నైపుణ్యాన్ని, స్కిల్ని డెవలప్ చేసుకుని, వృద్ధి చేసుకుని మీరు మరింత సమర్థవంతులు అవ్వచ్చు. కానీ చిన్నప్పుడు నేర్పినటువంటి పద్యాల్లో కానీ అనేక ప్రక్రియలో కానీ ఉంది, ఈ విషయాలన్నీ మనకు చెప్పారు, సరళంగా చెప్పారు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. నా పేరు ప్రకాష్. మనుషుల మధ్యలో వైరుధ్యాలు ఎందుకు వస్తున్నాయి అనుకుంటున్నారు సార్? విరుద్ధమైనటువంటి ఆలోచన ధోరణులు కానీ ఉన్నప్పుడు, వాళ్ళు ఆలోచించే విధానానికి మన ఆలోచించే విధానానికి కనుక వ్యత్యాసం ఉన్నప్పుడు వైరుధ్యం వస్తుంది. మనం దాన్ని అర్థం చేసుకునే విధానాన్ని బట్టి, వాళ్ళు ఏ విషయానైనా అర్థం చేసుకునే విధానాన్ని బట్టి ఆ రెండింటి మధ్య వ్యత్యాసం ఉన్నప్పుడు వైరుధ్యం వస్తుంది. దీనికి ఎందుకు మూలంలోకి వెళితే మనం ఎందుకు వస్తున్నాయి, దీన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో ఎంపతి అంటున్నాం. అంటే అవతల వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, అలా ఎందుకు ఆలోచిస్తున్నారు, దాని అర్థం ఏంటని మనం సరైన విధానంలో అర్థం చేసుకోగలిగితే మనం ఆలోచించే విధానాన్ని కూడా విశ్లేషణాత్మకంగా ఎంతవరకు మనం సరిగా ఆలోచించగలుగుతున్నాం, అవతల వాళ్ళు ఆలోచించే విధానంలో ఏదైనా మనం గ్రహించగలిగింది ఉందా అని మనం ఆలోచించగలిగినప్పుడు, అర్థం చేసుకోగలిగినప్పుడు శ్రద్ధతో వినటం నేర్చుకుంటాం. విన్నప్పుడు అర్థం చేసుకోగలుగుతాం. ఒకవేళ అర్థం కాకపోతే మనం అడుగుతాం, ఇదేనా మీరు మాట్లాడుతున్న దానికి అర్థం అని అడుగుతాం. అపార్థం ఉండదు. అపార్థం లేకపోతే మానవ సంబంధాలకి విఘాతం ఉండదు, ఇబ్బంది ఉండదు, మానవ సంబంధాలన్నీ బాగుంటాయి. ఆలోచనల్లో వ్యత్యాసం ఉన్నప్పుడు, భావోద్వేగాల్లో వ్యత్యాసం ఉన్నప్పుడు మనకి వైరుధ్యాలు వస్తాయి. వాటి మూలాల్లోకి వెళ్ళి మనం తెలుసుకోగలిగినప్పుడు ఈ వైరుధ్యాలు ఎందుకు వస్తున్నాయి అని మనం అహంకారానికి పోకుండా మీరు దాన్ని విశ్లేషించి దాన్ని అర్థం చేసుకున్నప్పుడు మూలాలు తెలుస్తాయి. మూలాలు తెలిసినప్పుడు మూలాల్లో ఉన్న సమస్యలు ఏంటో తెలుస్తాయి. ఆ సమస్య ఒకసారి మీకు తెలిసిపోయిందంటే వైరుధ్యం ఉండదు.
ముందు అందరూ జాయింట్ ఫ్యామిలీస్లో ఉండేవాళ్ళు, ఇప్పుడు అందరూ న్యూక్లియర్ ఫ్యామిలీస్లో ఉంటున్నారు. అప్పటికి ఇప్పటికీ హ్యూమన్ రిలేషన్షిప్స్ ఎలా చేంజ్ అయ్యాయి? మంచి ప్రశ్న. కుటుంబాలు ఉమ్మడి కుటుంబాలుగా జాయింట్ ఫ్యామిలీస్ అంటాం. ఇట్లా అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉండటం అనేది ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. తర్వాత వేరుపడి ఎవరికి వారి కుటుంబాలు వాళ్ళు ఇల్లు కట్టుకుని వాళ్ళు వేరుపడి వేరే కుటుంబాలుగా ఉంటూ భార్యాభర్తలు మాత్రమే బాబో ఒక పాపో లేకపోతే అంతే న్యూక్లియస్ ఫ్యామిలీస్ అన్నావు చూసా, అట్లా ఏర్పడ్డాయి. వాటిని రెండిటినీ చూసిన వాళ్ళకి అందులో వ్యత్యాసం తెలుస్తుంది. మనస్తత్వ శాస్త్రజ్ఞులు, వ్యక్తిత్వ వికాస నిపుణులు కూడా చాలాసార్లు చాలా సందర్భాల్లో మాట్లాడిన ఒక అంశం ఇది. వీళ్ళందరూ మనస్తత్వ శాస్త్రజ్ఞులందరూ చెప్పకముందే ఎంతో సమాజం పట్ల అవగాహన, కుటుంబం పట్ల అవగాహన, నిశిత పరిశీలన ఉన్న కవులు వీటిని వాళ్ళ పద్యాల్లో లేకపోతే వాళ్ళ గేయాల్లో వాళ్ళ గీతాల్లో వీటిని చొప్పించి వీటికి ఆ రోజే చెప్పేశారు. ఒక సామెత ఉంది, కలిసి ఉంటే కలదు సుఖం. హోమ్ శాంతి, హోమ్ అంటే ఇల్లు, హౌస్, హోమ్ శాంతి ఇంపార్టెంట్. హోమ్ శాంతి కన్నా కూడా హోమ్ శాంతి అయితే మొత్తం ప్రపంచం అంతా శాంతే. ఈ ఇటుక ఇక్కడి నుంచి మొదలుపెట్టి కుటుంబాలు సమాజాలుగా, సమాజాలు దేశాలుగా, దేశాలు ప్రపంచంగా అట్లాగా ఆ విస్తృతి అలా పెరుగుతూ ఉంటుంది. అంతేగా, కుటుంబాలు కలిస్తేనే కదా అది సమాజం అంటాం. అన్ని కుటుంబాలు కలిస్తే కదా అని మీరు కాలనీ అన్నారు, ఆ కాలనీలన్నీ కలిస్తే కదా ఇది ఈ సమాజం అంటున్నాం, ఈ సంఘం అంటున్నాం. ఉమ్మడి కుటుంబాలు విడిపోయిన ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా మనస్తత్వాల్లో వచ్చేటువంటి మార్పులు, ఆధునిక యుగంలో వస్తున్నటువంటి మార్పులు, సౌకర్యాల పరంగా వస్తున్న మార్పులు, మన కోరికల పరంగా వస్తున్న మార్పులు, ప్రతి చిన్నదానికి అపార్థం చేసుకునేటువంటి పరిస్థితులలో ఉంటున్నటువంటి ఒక మనస్తత్వాలు, న్యూక్లియస్ కుటుంబాలు అనేటువంటివి ఏర్పడుతూ వస్తున్నాయి. వచ్చినప్పటికీ కూడా ఆ కుటుంబాలు వేరే వేరే ఫిజికల్గా అంటే భౌతికంగా వేరే వేరే ఉంటున్నా కలిసిమెలిసి ఉంటూ, పండగలు కలిసిమెలిసి జరుపుకుంటూ, అందరూ సంతోషంగా ఉంటూ, అంటే కలహాలు లేకుండా, పోట్లాటలు లేకుండా చాలా సంతోషంగా ఉంటున్న కుటుంబాలు ఉన్నాయి. కలిసి ఉన్నప్పుడు ఎవరికే కష్టం వచ్చినా ఆ కుటుంబంలో ఉన్న మిగతా వాళ్ళని ఆదుకోవటం, వాళ్ళకి తోడుగా నిలవటం, ఆర్థికమైనవి ఏమన్నా వచ్చినా నిలబడటం, ఇట్లాంటి ఒక నైతికమైనటువంటి బలం ఒకటి వాళ్ళకి ఉండేది ఈ ఉమ్మడి కుటుంబాల్లో. ఎక్కడున్నా అందరూ కలిసి ఉంటాం. విడిపోవటం అంటే కలహించుకుని పోట్లాడుకుని విడిపోవటం అంచేత కలిసి ఉంటే కలుసుఖం అంటే ఏ విధమైన కలహాలు లేకుండా, పోట్లాట్లు లేకుండా, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, ఒకరికొకరు సహకారం అందించుకుంటూ, కష్టాల్లో సుఖాల్లో పాలు పంచుకుంటూ, ఒకళ్ళ ఆనందంలో ఒకళ్ళు పాలు పంచుకుంటూ కలిసి మెలిసి ఉండటం అనేది మానవ సంబంధానికి ప్రాతిపదిక. మానవ సంబంధం అంటే మనుషుల మధ్య వైరుధ్యాలు లేకుండా, మనుషుల మధ్య ఏ విధమైన కలహాలు లేకుండా, పోట్లాట్లు లేకుండా, ఒక సామరస్య వాతావరణంలో, సుహృద్భావ వాతావరణంలో, చక్కటి సంతోషకరమైన వాతావరణంలో కలిసి జీవితాన్ని జీవించటం, ఒకరికి ఇంకొకరు ఉన్నారనే భరోసా కల్పించుకోగలగటం, ఇది మానవ సంబంధాలంటే. అందరూ ఆ వాతావరణాన్ని, ఆనందాన్ని అనుభవించినప్పుడు, సంతోషంగా ఆస్వాదించినప్పుడు శాంతి సౌఖ్యం అన్నీ ఉంటాయి. మానవ సంబంధాలే ఆర్థిక సంబంధాలు అంటే డబ్బుకి సంబంధం అనే మాట ఎంతవరకు నిజమంటారు? మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలు అంటే ఫైనాన్స్, డబ్బుతో ముడిపడిన సంబంధాలే అన్నది మంచి ప్రశ్న. ఏ రచయిత చెప్పినా, ఏ కవి చెప్పినా కొన్ని పరిస్థితుల అవగాహనలోంచి, వాళ్ళు అర్థం చేసుకున్న కోణంలోంచి చెప్తూ ఉంటారు ఇవన్నీ కదా. తల్లికి బిడ్డలకి ఉండే సంబంధం ఆర్థిక సంబంధం కాదే. పిల్లలు వాళ్ళు చదువుకుని మనం డబ్బులు పంపించి వాళ్ళని చదివించి వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేదాకా వాళ్ళని పోషిస్తే మళ్ళీ వాళ్ళు నాకు డబ్బులు ఇస్తారు, వాళ్ళు నాకు కార్లు కొని పెడతారు, వాళ్ళు నాకు ఇళ్ళు కొని పెడతారు అని ఎవరైనా తల్లిదండ్రులు చదివిస్తారా? చదివించరు కదా. ఆర్థిక బంధము కాదు, ఆర్థిక సంబంధము కాదు కదా, అవునా కదా. చేత అన్ని సంబంధాలు ఆర్థిక సంబంధాలే అన్నది ఒక విశ్వజనీయ సూత్రం కాదు, అది యూనివర్సల్గా అప్లై చేయాల్సింది కాదు. అది స్నేహితులు ఉంటారు, నీకు ఏదైనా కష్టమైనట్టు పరిగెడతావు స్నేహితుడి దగ్గరికి. అది నీకు డబ్బు విషయమే కావచ్చు, దేని విషయమే కావచ్చు, లేదా ఒక సలహా కావచ్చు, లేదా నువ్వు ఒక ఇబ్బందిలో ఉన్నప్పుడు చెప్పుకోవడానికి కావచ్చు,
స్నేహితుడి దగ్గరికి వెళ్తావు, చెప్పుకుంటావు, అతను నీకేదో పరిష్కారం చెప్తాడు, లేకపోతే నీకు ఓదార్పిస్తాడు, లేకపోతే నేనున్నానని భరోసా ఇస్తాడు. దానికి ఏమన్నా డబ్బు అడుగుతాడా నేను? అడగడగా. అది ఆర్థిక సంబంధమా? స్నేహితుల మధ్య ఆర్థిక సంబంధాలు లేవుగా. అంటే నిజమైన మిత్రుల గురించి చెప్తున్నాను నేను. అందులో ఉండే మళ్ళీ అలాంటి మిత్రుల గురించి నేను మాట్లాడట్లా. మనం ఈ ప్రశ్నకు సంబంధించి మాట్లాడుకుంటున్నాం. ఒక మిత్రుడు అంటే సన్మిత్రుడు, మంచి మిత్రుడు. అన్ని సంబంధాలు ఆర్థిక సంబంధాలే అన్నది, కొన్ని సంబంధాలు ఆర్థిక సంబంధాలు కావచ్చు. అలాగే భార్యాభర్తలు చక్కగా వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చు, పెళ్లి చేసుకున్నాక ప్రేమించవచ్చు. వాళ్ళు భార్యాభర్తలు కలిసి ఉంటారు, అన్యోన్యంగా ఉంటారు, చక్కటి ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు. భర్త కోసం భార్య కొన్ని త్యాగాలు చేస్తుంది, తన ఇష్టాలు కొన్ని వదులుకుంటుంది, అతని ఇష్టాలు కొన్ని తన ఇష్టాలుగా చేసుకుంటుంది. అలాగే భర్త తను కొన్ని త్యాగాలు చేసుకుంటాడు, తన కుటుంబ క్షేమం కోసం, సంతోషం కోసం తనకున్న కొన్ని సంతోషాలను వదులుకుంటాడు. మరి అవి ఆర్థిక బంధాలు కాదుగా. నువ్వు ఇది ఇస్తేనే నేను ఇది చేస్తా, నాకు అది ఇస్తేనే, నువ్వు ఈ జ్యువెలరీ కొంటేనే నీకు ఫుడ్ లంచ్ పెడతా అని భార్య అందుగా. ఆర్థిక సంబంధం కాదుగా. అంటే అన్ని సంబంధాలు కాదు. ఎక్కడైతే కుటుంబ బంధాల్లోకి ఆర్థికమైన ఇది ప్రవేశిస్తుందో, ఎక్కడైతే బాహ్యంగా కూడా బయట కూడా మనుషుల మధ్య కానీ దేశాల మధ్య ఆర్థికము మాత్రమే సంబంధంగా ఉంటుందో అది అశాంతి పాలవుతుంది. దేశాల మధ్య కూడా ఆర్థిక సంబంధాలే మాట్లాడుకుంటూ వాటి ప్రాతిపదికగానే స్నేహం లేకుండా, పరస్పర సహకారం లేకుండా, పరస్పర అవగాహన లేకుండా కేవలం వాణిజ్యం, వ్యాపారం, ఆర్థిక బంధాలే ప్రాతిపదికగా దేశాలు ఉన్నప్పుడు అశాంతి పాలవుతాయి. వ్యక్తులు కూడా అలాంటి సందర్భాల్లో అశాంతి పాలవుతారు. అంచేత ఎక్కడ మానవ సంబంధాలు ఆర్థికం మాత్రమే అవుతాయో అక్కడ అశాంతి ఉంటుంది. ఎక్కడ ఆర్థిక సంబంధాలు కాదో అక్కడ ప్రశాంతత, సౌఖ్యం ఉంటుంది. పది మంది ఉండగా ప్రతిరోజు పండగే, పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే. మంచి పాట, సినిమా పాట విన్నారా? ఏ సినిమా? ప్రతిరోజు పండుగ. అబ్బో, సినిమా అనగానే అద్భుతంగా చెప్పేశారుగా. సినిమా అందుకే శక్తివంతమైన సాధనం. ఇవాళ మనకి సినీ గేయ రచయితలందరూ కూడా ప్రేమ మొదలుకుని స్నేహం వరకు, అలాగే ఇలాంటి మానవ సంబంధాలకి సంబంధించినవి, కుటుంబ సంబంధాలు, బాంధవ్యాలకు సంబంధించి ఎన్నో పాటలు ఆ కథానుగుణంగా, ఆ సన్నివేశపరంగా మంచి అద్భుతమైనటువంటి గేయాలను ఎన్నిటినో రాస్తున్నారు. ఇది బాగా తొందరగా, ఇప్పుడు పద్యం అంతకన్నా వేగంగా పాట, అంతకన్నా వేగంగా, లేదా జానపద గేయం, లేదా జానపద గేయం కన్నా వేగంగా సినిమా పాట వెళుతోంది. కాబట్టి ఈ భాషలో ఇంత మనకి ఈ భావోద్వేగాల్ని చాలా పరిపుష్టంగా పండిస్తున్నారు. ఈ పాట మీరు వెంటనే విన్నామన్నారు. ఈ పాటని ఈరోజు మన స్టూడియోకి మన ఆహ్వానం మేరకు వచ్చిన మహతి, వర్ధమాన నేపథ్య గాయని, ఆమె ఇప్పుడు పాడతారు. మహతి గారు, మీరు ఆ పాట పాడండి. మొదటిగా హెచ్ఎంటీవీ అక్షరం కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే, పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే. 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే, పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే. మేము కలవగా తెగ కలవరం, అసలిది కదా ఒక సంబరం, ఒక వరసలా కదిలిన క్షణం, ఇక తెలియదే ఒంటరితనం. ఎన్నాళ్లకు రారు కన్నోళ్ళిలా, వస్తూనే పోయాయి కన్నీళ్ళిలా. ఇల్లంతా మారింది సందళ్ళుగా, మీరంతా ఉండాలి 100 ఏళ్ళిలా. మనవారే వెనకుంటే మరణాన్ని మరిచేలే, మనసంతా వెలిగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే. ఓ ఓ చాలా చురుగ్గా ఇందులో పాల్గొన్నారు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు.
ఓ